హాయ్ దిస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. రేపు మార్నింగ్ మార్కెట్లు ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందండి. అండ్ భవిష్యత్తులో మిమ్మల్ని నడిపించేవి కూడా ఈ టెక్నికల్సే. సో జాగ్రత్తగా పద్ధతిగా విధానంగా వినండి, లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ చూస్తే నిఫ్టీ మనకి ఒక బుల్లిష్ క్యాండిల్, యాక్చువల్గా ఇది బుల్లిష్గా టర్న్ అయినట్టు కనిపిస్తుంది. మనకి ప్రిఫరెన్స్ 1 కూడా బుల్లిష్గా మారాను అని చెబుతుంది కదా ఇక్కడ. కానీ ఇది ఎంతవరకు బుల్లిష్గా చూడాలి అంటే యాక్చువల్గా అయితే స్వింగ్ హై టు స్వింగ్లో మనకున్న స్వింగ్ హై ఇదే ఉంది, బట్ ఇది ఇంకా స్టిల్ లిటిల్ బ్రదర్ కంటే కింద ఉంది. ఆఫ్ కోర్స్ ప్రిఫరెన్స్ 1 మనకి ఎంట్రీ ఇచ్చింది, బట్ దీన్ని నేను ఇంత సడన్గా వీ షేప్ రికవరీ అయితే చూడట్లేదు. నేను బుల్లిష్గానే ఉన్నాను మార్కెట్లో, బట్ సడన్గా వెళ్ళిపోవడం అంటే మాత్రం ఉండదు. మార్కెట్ ఎప్పుడు అలా వెళ్ళదండి. మార్కెట్ స్లో అండ్ స్టడీగానే వెళ్తుంది పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది. స్లో అండ్ స్టడీగానే వెళ్ళాలి మార్కెట్. అది హెల్దీ మార్కెట్. యాక్చువల్గా మీకు నేను ఇంతకుముందు కొన్ని వందల సార్లు చెప్పాను, మార్కెట్ ఎప్పుడు హెల్దీగా వెళ్ళాలి అంటే అలాగే వెళ్ళాలి. సో సక్మన్ ఒకేసారి వెళ్ళింది అంటే అదే విధంగా కిందకు వచ్చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇది ఇంకా స్టిల్ లిటిల్ బ్రదర్ కంటే కింద ఉంది. ఒకవేళ ఇన్ కేస్ రేపు మనకి బుల్లిష్గా ఉండి గ్రీన్ కలర్ క్యాండిల్ వేసినా కానీ లిటిల్ బ్రదర్ కంటే పైన, మళ్ళీ లిటిల్ బ్రదర్ కంటే కిందకి వచ్చి ఒక క్యాండిల్ డెఫినెట్గా క్లోజ్ అవుతుంది. మళ్ళీ కిందకి వచ్చి సెకండ్ టైం ఎప్పుడైతే బుల్లిష్గా వెళ్ళడానికి ట్రై చేస్తుందో లిటిల్ బ్రదర్ని క్రాస్ చేసి, అప్పుడు డెఫినెట్గా మనకి ఈ రెసిస్టెన్స్ జోన్ని టచ్ చేస్తుందండి. సో ప్రెజెంటే మీరు ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేసేయొద్దు. ఓకే, సో లిటిల్ బ్రదర్ని క్రాస్ చేసి పైకి వెళ్ళి 1 డే టైం ఫ్రేమ్ గురించి చెప్తున్నాను నేను, 15 మినిట్స్లో కాదు. సో 1 డే టైం ఫ్రేమ్లో డెఫినెట్గా లిటిల్ బ్రదర్ని క్రాస్ చేసి పైకి వెళ్ళి మళ్ళీ కిందకి లిటిల్ బ్రదర్ దగ్గరికి వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకుని కానీ, లేదా లిటిల్ బ్రదర్ కంటే కిందకి వచ్చి కానీ సెకండ్ టైం ఎంట్రీ ఇస్తుంది మనకి ఇక్కడ. సో అప్పుడు డెఫినెట్గా ఇంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, సో ప్రజెంట్ బుల్లిష్గానే ఉంది, బట్ నాట్ కంప్లీట్ బుల్లిష్, జస్ట్ బేరిష్గా లేదు అంతే. ఓకే, అదొకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేటప్పటికి బ్యాంక్ నిఫ్టీ కూడా బుల్లిష్గానే ఉందండి. ఇది యాక్చువల్గా లిటిల్ బ్రదర్ కంటే పైన క్లోజ్ అయింది కదా. సో ఇది కూడా సేమ్ సినారియో అండి. అంటే ఇమ్మీడియట్గా వెళ్ళిపోద్దా రెసిస్టెన్స్కి అంటే వెళ్ళకపోవచ్చు. కొద్దిగా పైకి వెళ్ళినా కానీ మళ్ళీ లిటిల్ బ్రదర్కి రివర్స్ వచ్చి లిటిల్ బ్రదర్ని టచ్ చేసి అప్పుడు వెళ్తుందండి. ఓకే, సో ప్రజెంట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్గానే ఉన్నాయి, బట్ నాట్ స్ట్రాంగ్ బుల్లిష్నెస్, జస్ట్ బుల్లిష్గా ఉన్నాయి, బేరిష్గా అయితే మాత్రం లేవు. ఓకే, సో ఇవి గుర్తుంచుకోండి. ఇప్పుడు 15 మినిట్స్లో రేపటి మార్కెట్లు ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మీరు ప్రతిరోజు వినే వీడియో కంటే కూడా ఈ వీడియో డిఫరెంట్గా ఉంటుంది. జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఓకే, సో ఎందుకు చెప్తున్నాను అనేది మీకు నిఫ్టీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు అర్థమైపోతుంది ఎందుకు ఇంత జాగ్రత్త చెప్పారు అనేది. ఓకే, సో ఫస్ట్ మాట్లాడుకునేది మనం ఫ్లాట్ కదా. సో ఫ్లాట్గా ఓపెన్ అయినప్పుడు బుల్లిష్ క్యాండిల్ పడ్డది అంటే మీకు లెవెల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. చూడండి, స్వింగ్ లో టు ఈ హై ఉందా, లేదంటే ఫ్లాట్ లో ఓపెన్ అయిన క్యాండిల్ యొక్క హై ఉందా అనేది చూసుకోండి. ఏది హై ఉంటే దాని హై అండ్ ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ యొక్క లో, ఈ రెండు పెట్టుకోండి. దిస్ ఈజ్ అవర్ బుల్లిష్ రేంజ్. ఈ బుల్లిష్ రేంజ్ లో కూడా మీరు చూడవలసింది లిటిల్ బ్రదర్ కంటే పైన వెళ్ళి ఒక 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిందా లేదా. ఎందుకు అంటే ఇంత మూమెంటం జరిగిన తర్వాత మార్కెట్ మాక్సిమం టు మాక్సిమం సైడ్ వేస్ ఉండడానికి ట్రై చేస్తుంది. ప్రతిసారి అలాగే జరుగుతుందా అంటే నో, ట్రై చేస్తుంది సైడ్ వేస్ లో ఉండడానికి. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, సైడ్ వేస్ కి ట్రై చేస్తుందా అంటే లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేయకుండా లిటిల్ బ్రదర్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుని కిందకి రావడానికి ట్రై చేస్తుంది అంటే మాక్సిమం టు మాక్సిమం న్యూట్రల్ గా ఉండడానికి ట్రై చేస్తుందని. లేదు, లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసింది అంటే మాత్రం అప్ టు సపోర్ట్ జోన్ వరకు వెళ్తుంది అని. ఓకే, ఇప్పుడు అలా కాదండి, ఫ్లాట్ ఓపెనింగే, బట్ ఫ్లాట్ లో రెడ్ క్యాండిల్ వేసింది. మంచి రెడ్ క్యాండిల్ కానీ నార్మల్ రెడ్ క్యాండిల్ కానీ ఎటువంటి రెడ్ క్యాండిల్ వేసినా సరే మీరు తీసుకోవాల్సిన లెవెల్ స్వింగ్ లో టు స్వింగ్ హై అండి. సో ఇక్కడ కూడా మీకు లిటిల్ బ్రదర్ చాలా ప్రాముఖ్యత వహిస్తాడు. సో లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసి కిందకు వస్తే అప్ టు సపోర్ట్ జోన్ వరకు ఇది మీకు 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి ఫ్లాట్ లో రెడ్ క్యాండిల్ వేసినా, లేదా గ్యాప్ డౌన్ లో రెడ్ క్యాండిల్ వేసినా. మీకు ఎక్కడ రెడ్ క్యాండిల్ వేసినా సరే, ఫ్లాట్ లో రెడ్ క్యాండిల్ వేసినా లేదా గ్యాప్ డౌన్ లో రెడ్ క్యాండిల్ వేసినా, ఎక్కడ రెడ్ క్యాండిల్ వేసినా సరే లిటిల్ బ్రదర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేస్తూ ఒక రెడ్ క్యాండిల్ పడింది అంటే అప్ టు
సపోర్ట్ జోన్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఫ్లాట్ అయ్యింది అండ్ గ్యాప్ డౌన్ లో రెడ్ అయింది కాబట్టి ఇప్పుడు మనం గ్యాప్ డౌన్ లో గ్రీన్ మాట్లాడుకుందాం. గ్యాప్ డౌన్ లో గ్రీన్ క్యాండిల్ వేస్తే ఈ లెవెల్ పనిచేయదు. గ్యాప్ డౌన్ లో గ్రీన్ క్యాండిల్ వేసింది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ఈ ప్రీవియస్ క్యాండిల్ లో ఉంది కదా, ఈ రెడ్ క్యాండిల్ గ్యాప్ డౌన్ లో రెడ్ క్యాండిల్ వేసింది ఉంది కదా, ఈ లెవెల్ తీసుకోండి. ఈ లెవెల్ మీకు అప్ టు ఇంతవరకు కూడా అవకాశం ఉంటుందండి. గ్యాప్ డౌన్ లో రెడ్ క్యాండిల్ వేస్తే ఈ జోన్ ని తీసుకోండి. ఈ జోన్ లో మీకు 5 minutes జోన్, ఈ బాక్స్ ఏదైతే నేను ఇచ్చానో అంటే 0 జోన్ నుంచి 0.5 జోన్ ఇచ్చానో, ఈ జోన్ లో 5 minutes లో మూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది కూడా లిటిల్ బ్రదర్ని చాలా జాగ్రత్తగా చూడండి. లిటిల్ బ్రదర్ని క్రాస్ చేసి పైకి వెళ్ళింది అంటే అప్ టు 0.5 జోన్. సో ఇంతకంటే 0.5ని కూడా టచ్ అయ్యి క్రాస్ అయ్యి పైకి వెళితే స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ మనకి తెలుసు. ఓకే, సో అది నెక్స్ట్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. బట్ ఈ బాక్స్ను మాత్రం కేర్ఫుల్గా చూడండి. ఈ బాక్స్ని క్రాస్ చేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అండి. ఓకే, సో ఫ్లాట్ అయింది, గ్యాప్ డౌన్ అయింది. ఇప్పుడు గ్యాప్ అప్ లో రెడ్ క్యాండిల్ వేసింది అనుకోండి, గ్యాప్ అప్ లో గ్రీన్ క్యాండిల్ తర్వాత మాట్లాడుకుందాం. గ్యాప్ అప్ లో రెడ్ వేసింది అనుకోండి, సేమ్ జోన్స్ అండి, స్వింగ్ లో టు స్వింగ్ హై. సో ఈ స్వింగ్ లో టు స్వింగ్ హై కి అప్ టు లిటిల్ బ్రదర్ వరకు చూడండి. లిటిల్ బ్రదర్ కంటే కింద రెడ్ క్యాండిల్ వేస్తే అప్ టు సపోర్ట్ జోన్. లేదు లిటిల్ బ్రదర్ దగ్గరికి వచ్చి రివర్స్ అవ్వడానికి ట్రై చేసింది విత్ ద సపోర్ట్ ఆఫ్ ఈఎంఏ అనుకుంటే మళ్ళీ బుల్లిష్ గా వెళ్ళిపోతుందండి. బుల్లిష్ గా వెళ్ళినప్పుడు మళ్ళీ మార్చుకోవాల్సి ఉంటుంది మీరు లెవెల్. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. ఓకే, సో ఎప్పుడు గ్యాప్ అప్ లో రెడ్ క్యాండిల్ వేసి లిటిల్ బ్రదర్ వరకు వచ్చి లిటిల్ బ్రదర్ ని సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తున్నప్పుడు. సో ఈ రోజు కాన్సెప్ట్ అనేది చాలా ఇన్ డెప్త్ కాన్సెప్ట్. మీకు నిజంగా చెప్తున్నానండి, వరల్డ్ వైడ్ గా ప్రపంచవ్యాప్తంగా ఫిబొనాచీని కొట్టే కాన్సెప్ట్ అసలు ఎక్కడా లేదండి. ఫిబొనాచీ ఇస్ ద మాస్టర్ ఇన్ ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్. ఈ ఫిబొనాచీని మీరు కరెక్ట్ గా నేర్చుకుంటే మీకు మార్కెట్ ఎటు మూవ్ అవుతుందో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుస్తుంది. సో ఫిబొనాచీని కరెక్ట్ గా నేర్చుకోండి, కరెక్ట్ గా ప్రాక్టీస్ చేయండి, నేను అందుకే అంటున్నాను మీతో. ఓకే, ఇప్పుడు గ్యాప్ అప్ లో గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి, గ్యాప్ అప్ లో గ్రీన్ క్యాండిల్ వేస్తే ఈ లో తీసుకోవద్దండి. ఈ లో తీసుకోకుండా ఈ లో తీసుకోండి. స్వింగ్ లో అనేది ఫస్ట్ స్వింగ్ లో ఇది తీసుకోండి. సో స్వింగ్ లో టు ఆ ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ యొక్క హై టు ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ యొక్క లో తీసుకుంటే లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేస్తే అప్ టు రెసిస్టెన్స్ జోన్. రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది అంటే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. సో గ్యాప్ అప్ లో గ్రీన్ క్యాండిల్ వేస్తే వేరే లెవెల్, గ్యాప్ డౌన్ లో గ్రీన్ క్యాండిల్ వేస్తే వేరే లెవెల్. సో ఒకవేళ మీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే వీడియో మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఒకసారి చూడండి. చాలా ఇన్ డెప్త్ అనాలిసిస్ అండి. ఈ రోజు అనాలిసిస్ అనేది చాలా ఇన్ డెప్త్ అనాలిసిస్. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ ఫ్లాట్, మనకి ఫ్లాట్ లో ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి, ఫ్లాట్ ఓపెనింగ్ లో గ్రీన్ క్యాండిల్ వేస్తే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క లోని తీసుకోండి. సో ఇది ఫ్లాట్ లో గ్రీన్ క్యాండిల్ వేసినప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క హై ఎక్కువ హైలో ఉందా లేదా ఈ హై ఎక్కువ ఉందా, ఆ హైని తీసుకుని గ్రీన్ క్యాండిల్ యొక్క లోని మీరు లోకి తీసుకోవాలి. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. ఓకే, సో అప్ టు లిటిల్ బ్రదర్ ని కూడా క్రాస్ చేసి ఒక క్యాండిల్ 15 minutes క్యాండిల్ వేసిందా అప్ టు రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో రెసిస్టెన్స్ జోన్ నుంచి రివర్స్ అయితే మళ్ళీ సేమ్ అండి, స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటారు, మళ్ళీ ఇంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మీరు ఫర్దర్గా అంటే మీకు ఓపెనింగ్ ఎలా జరిగింది అనే దాన్ని బట్టి ఫర్దర్ ట్రేడింగ్ మీకు ఆటోమేటిక్గా చేసేస్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ వన్, నాకు చాలా బాగా నచ్చింది ఆ విషయంలో అయితే. సో ఫస్ట్ ఓపెనింగ్ కొంచెం తడబడుతున్నారు తప్ప అక్కడి నుంచి మార్కెట్ ఎటు మూవ్ అవుతుందో పర్ఫెక్ట్గా మీరు లెవెల్స్ వేసేసుకుంటున్నారు, హ్యాపీగా ట్రేడ్స్ తీసుకుంటున్నారు. అది చాలా బాగా నచ్చింది. సో ఇది అప్ టు రెసిస్టెన్స్ జోన్ దాకా వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి ఏం చేయాలి అనేది మీకు తెలుసు ఫర్దర్గా. ఓకే, సో అలా కాదండి, ఫ్లాట్ లో రెడ్ క్యాండిల్ వేసింది. ఫ్లాట్ లో రెడ్ క్యాండిల్ వేసినప్పుడు ఉన్న లెవెల్స్ ఇవేనండి. ఫస్ట్ లెవెల్ స్వింగ్ హై టు స్వింగ్ లో, ఫస్ట్ క్యాండిల్ ఎంత హై లెవెల్ క్యాండిల్ ఉంది, బాగా పెద్ద రెడ్ క్యాండిల్ వేసింది అనుకోండి, ఈ లెవెల్ అనేది ఇక్కడికి తీసుకొచ్చేయండి. అలా కాదండి, చిన్న రెడ్ క్యాండిల్ వేసింది, సో ఇక్కడ వరకే, ఎందుకంటే నేను ఎక్కువ బేరిష్ గా చూడట్లేదు మార్కెట్ ని. సో చిన్న రెడ్ క్యాండిల్ వేసింది లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేస్తూ ఫ్లాట్ లో కానీ లేదా గ్యాప్ డౌన్ లో కానీ అయితే అంటే అప్ టు సపోర్ట్ జోన్ లో హోల్డ్ చేసి పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అలా కాదండి, చాలా మంచి రెడ్ క్యాండిల్ వేసింది అనుకుంటే ఫస్ట్ ఈ స్వింగ్ తర్వాత ఈ స్వింగ్కి వచ్చేయండి. సో ఈ స్వింగ్ కంటే ఇంకా కిందకి అనవసరం అండి. ఈ స్వింగ్ కంటే అంటే ఇక్కడ వస్తుంది సపోర్ట్ జోన్, సో చాలా గ్యాప్ ఉంది మూవ్ అవడానికి. సో ఇంతకంటే కిందకి తీసుకురావసరం లేదు. ఓకే, సో ఫస్ట్ ఈ స్వింగ్ తీసుకోండి, నెక్స్ట్ ఇక్కడికి, తర్వాత ఇక్కడికి డ్రా చేసుకోండి. ఓకే, సో గ్యాప్ ఫ్లాట్ లో రెడ్ క్యాండిల్ కానీ గ్యాప్ డౌన్ లో రెడ్ క్యాండిల్ కానీ రెండిటికి కూడా సేమ్ లెవెల్స్. ఓకే, సో ఫస్ట్ స్వింగ్
సెకండ్ స్వింగ్, థర్డ్ స్వింగ్, 3 చెప్పాను మీకు. ఓకే, సో మేబీ కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఇదేంటండి, ఇది ఎలా గీయాలి, అసలు ఈ టూల్ ఏంటి అని ఏమైనా డౌట్స్ ఉంటే దీన్ని ఫిబొనాచి అంటారండి. ఇది ఫిబొనాచి కాన్సెప్ట్. ఇది పాత వీడియోస్ చూడండి, మీరు పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోస్ చూస్తే అసలు మార్కెట్లో ఎక్కడ ఎంట్రీ ఉంది, ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఎంత ఎక్స్ట్రాడినరీగా మూవ్ అయింది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఫిబొనాచి చెప్పేస్తుందండి. ఫిబొనాచి అనేది ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ టూల్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఫ్లాట్లో గ్రీన్ రెడ్ మాట్లాడుకున్నాం, గ్యాప్ డౌన్లో రెడ్ మాట్లాడుకున్నాం కదా. గ్యాప్ డౌన్లో గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి, ఇన్ కేస్ గ్యాప్ డౌన్లో గ్రీన్ క్యాండిల్ వేస్తే ఫస్ట్ ఉన్న లెవెల్ స్వింగ్ లో టు స్వింగ్ హై ఇది ఉందండి. సో ఇది లిటిల్ బ్రదర్ని కూడా క్రాస్ చేసి గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్పుడు ఏం చేస్తారంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో ఇలా తీసుకోండి లెవెల్. అప్పుడు మీకు అంటే గ్యాప్ డౌన్ లో గ్రీన్ అయితే అప్పుడు మీకు ఇంతవరకు వెళ్ళడానికి స్పేస్ ఉంటుంది. సో ఇది అప్ టు రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్, లేదు రెసిస్టెన్స్ నుంచి కిందకి వస్తుంది అంటే మీకు ఆల్రెడీ తెలుసు, మీరు ప్రీవియస్ గా యూస్ చేస్తున్నారు దీన్ని. సో ఇప్పుడు గ్యాప్ అప్ లో రెడ్ క్యాండిల్ వేసింది అనుకోండి, గ్యాప్ అప్ ఫ్లాట్ అయిపోయింది, గ్యాప్ డౌన్ అయిపోయింది. గ్యాప్ అప్ లో రెడ్ క్యాండిల్ వేసింది అనుకోండి, మీకున్న లెవెల్స్ 2 లెవెల్స్ అండి. మనకున్న లెవెల్ ఏంటండి, స్వింగ్ లో టు స్వింగ్ హై ఇలా తీసుకోండి. ఓకే, తీసుకుంటే అప్ టు లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసి ఒక 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయింది అంటే సపోర్ట్ జోన్. ఓకే, నెక్స్ట్ గ్యాప్ అప్ లో గ్రీన్ క్యాండిల్ వేసింది, ఇది ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. స్వింగ్ లో టు ఆ గ్రీన్ క్యాండిల్ యొక్క హై టు లో అండి. సో ఇక్కడ మూవ్ అవ్వడానికి స్పేస్ ఉందా లేదా చూడండి. గ్రీన్ క్యాండిల్ పెద్దది, విక్కు పెద్దది ఉండి బాడీ ఇక్కడ ఉందనుకోండి, మూవ్ అవ్వడానికి స్పేస్ లేకపోతే తీసుకోవద్దు, కొద్దిగా కిందకు వచ్చే వరకు వెయిట్ చేయండి. ఓకే, సో మూవ్ అవ్వడానికి స్పేస్ ఉందా లేదా అనేది నేను మీకు పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోలో ప్రతిరోజు చూపిస్తున్నాను. స్పేస్ ఉంటేనే తీసుకోవాలి, మూవ్ అవ్వడానికి స్పేస్ ఉందా లేదా అనేది ఫిబొనాచి మనకి చెబుతుంది. ఓకే, సో గ్రీన్ క్యాండిల్ వేస్తే ఫస్ట్ లిటిల్ బ్రదర్ ని కూడా క్రాస్ చేస్తే అప్ టు సపోర్ట్ జోన్. సో సపోర్ట్ జోన్ లో హోల్డ్ చేసి కిందకి రావడానికి ట్రై చేసినప్పుడు నెక్స్ట్ లెవెల్స్ స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటారు అప్ టు ఇంతవరకు. సో ఈ కంటిన్యూషన్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. సో ఫ్లాట్ చెప్పాను, రెడ్ అండ్ గ్రీన్, గ్యాప్ డౌన్ లో రెడ్ అండ్ గ్రీన్, గ్యాప్ అప్ లో రెడ్ అండ్ గ్రీన్, 3 చెప్పాను. కాకపోతే ఈ రోజు మనం రోజు చెప్పిన లెవెల్స్ కాకుండా ఈ రోజు ఇంకొంచెం డీప్ గా వెళ్ళానండి. మీకు నేను స్టార్టింగ్ స్టేజెస్ లోనే చెప్పాను, మీకు సబ్జెక్ట్ అనేది మీకు నేను స్టెప్ బై స్టెప్ తీసుకువెళ్తాను. సో ఒక ఫైనల్ స్టేజ్కి వెళ్ళేటప్పటికి ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ ఎలా థింక్ చేయగలడో, మీరు ఆ లెవెల్లో థింక్ చేయగలరు అనేది మీకు నేను స్టార్టింగ్ స్టేజెస్ లోనే చెప్పానండి. సో ఈ రోజు కాన్సెప్ట్ కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ మీకు సరిగ్గా అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి ఒకసారి. ఓకే, సో వీడియో ఎలా అనిపించింది అనేది తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.